హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మా కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనం అయితే బస్సు ఎక్కేసాం. మన కుర్రోళ్ళు అయితే హ్యాండ్సమ్ గా రెడీ అయిపోయారు. వీడియో తీయాలి, కెమెరా యాంగిల్ చెప్పండి రా అంటే రజనీకాంత్ మూవీ కెమెరా యాంగిల్ చూపిస్తున్నారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నైట్ కాలేజ్ జరిగి ఫ్రెషర్స్ పార్టీకి వెళ్తాం అనమాట. నలుగురు దండిపాలెం బ్యాచ్ లో ఉన్నాం. ఇద్దరేమో ఏఎంఎల్, ఇద్దరేమో సిఎస్సి అనమాట. ఇప్పుడు వేరే వేరే బ్యాచ్ కింద జరుగుతుంది ఫ్రెషర్స్ పార్టీ. అలా మా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుంటూ కాలేజీకి అయితే వచ్చేసాం. మిగతా నా ఫ్రెండ్స్ కూడా పరిచయం చేస్తాను, చూసేయండి. సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెరీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చిందించాం. అమ్మాయిని చూసి సిగ్గుపడుతున్నట్టు కెమెరాని చూసి సిగ్గుపడుతున్నాడే, ఈడి పేరే ఈశ్వర్. ఇక్కడ ఉన్న అమ్మాయిలు నన్నే చూస్తురా, నాకు సిగ్గైతుంది. అలా మా క్లాస్ లో శ్రీని గారిని స్పెట్స్ ఎందుకు పెట్టుకుంటావురా అంటే నాకు లోపల నుండి బాధ అయితే ఉంటది రా, బాధ. ఇలా అంటున్నాడు. ఇంకా లేట్ చేయకుండా స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అలా అయితే వచ్చేసి మన మోహన్ రియాక్షన్ అయితే చూడండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఒక్కసారిగా అనాలి అనిపించింది. సెమిస్టర్ మొత్తం రాని మా ఫ్రెండ్స్ కూడా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ సీన్ చూడగానే కానీ ఆ సీన్ పుట్టించిందే వాడు. అలా వచ్చేసి ఎవరి సీట్లో వాళ్ళు ఆశీనులయ్యం. ఏంటి సార్ అది? ఎవరి సీట్లో వాళ్ళు ఆశీనులయ్యం. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. Last but not least, ఇది సార్ నా బ్రాండ్.